ఊరు నాయన బ్యాగ్ తగిలించుకుని ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారా? గోవా. ఇప్పటి వరకు గోవా అనేది నేను పేరెంటమే గానీ ఆ ప్లేస్ ఎలా ఉండిద్దో కూడా తెలియదు. మనకి ఆల్రెడీ సీట్ బుక్ చేసుకున్నా దోలేదోలంగా, అందుకని ఎదరకొచ్చి కూర్చున్నా. ఎలా అయితే మన డ్రైవర్ అన్నయ్య హైదరాబాద్ నుంచి 17 hours లో గోవాలో పెట్టేశాడు. మీ అందరికి ఒకటే డౌట్, ఊరు నువ్వు ఒక్కడే పోతున్నావా ఇంకెవరన్నా వచ్చారా నీతో పాటు అని. క్రైమ్ రియల్ హీరోయిన్ గా చేసిన సిరి గారు గోవాలో ఇంకో కొత్త ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. వాళ్ళని అడిగి నేను కూడా అక్కడికి వెళ్ళా. ఎలా అయితే మన లైఫ్ లో ఫస్ట్ టైం 5-star హోటల్లోకి ఎంట్రీ ఇచ్చాం. సిరి గారు షూటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరిని ఇంత మంచిగా చూసుకుంటారని కల్లో కూడా అనుకోలేదు. నా లైఫ్ లో అమ్మాయిలతో తిరిగితే చాలనుకున్నా, అలాంటిది హీరోయిన్లతో తిరుగుతాను ఎప్పుడు అనుకోలే. నీకు ఒకటి తెలుసా మామ, ఇక్కడ ఇండియా సరుకు కన్నా ఫారిన్ సరుకు ఎక్కువ. ఇలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత సిరి గారు నాకు ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం, అది కూడా ఫ్లైట్ లో అన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫ్లైట్ ఎక్కుతున్నా. గోవా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం మామ. మనం బస్ స్టాండ్ లో బస్ కోసం ఎలా అయితే వెయిట్ చేస్తున్నామో, ఇక్కడ వీళ్ళు కూడా ఫ్లైట్ కోసమే మామ వెయిట్ చేసేది. మన బోటింగ్ టైం కూడా అయిపోయింది, ఇంకా ఫ్లైట్ లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం మామ మనం. ఇలాంటి ఫ్లైట్ ఎప్పుడు నేను గాల్లోనే చూసేవాడిని, అలాంటిది ఇదే ఫ్లైట్ ఎక్కి నేను గాల్లో ఎగురుతున్నాను అంటే కేవలం సిరి గారి దయ. విండో సీట్ దగ్గర కూర్చున్నా మామ, అలా ఎగురుతుంటే ఏం ఫీల్ ఉందో మామ. ఇలా ఫీల్ అయ్యే లోపల హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పడేసేసాడు. ఇంత చేసిన హీరోయిన్ సిరి గారికి అయితే నా తరపున ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చా మామ. ఎలా ఉందో కామెంట్ చేయండి.